హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ ని బ్యాడ్ టైం బాధేస్తోంది. భారీ బడ్జెట్ తో సినిమాలు చేసిన స్టార్స్ అంతా ఈ ఏడాది షెడ్కెళ్లారు. మాస్ కథలతో మ్యాజిక్ చేయాలని చూసిన టైర్ 2 హీరోస్ కూడా అడ్రస్ గల్లంతు చేసుకున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా రైజింగ్ స్టార్ గా మారాడు ఓ బాలీవుడ్ హీరో. ఒకేసారి 5 ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచాడు. ఇంతకీ ఎవరా స్టార్, ఏంటకత? జస్ట్ వాచ్ ఇట్. బాలీవుడ్ లో కాంతరయం సైలెంట్ అయింది. పఠాన్, జవాన్ తో హిట్ కొట్టిన షారుఖ్ కూడా ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దండయాత్ర చేస్తున్న హృతిక్, అక్షయ్, అజయ్ దేవగన్ లకు సింగిల్ హిట్ అకౌంట్ లో పట్టడం లేదు. ప్రేమ కథలతో గారడి చేస్తున్న టైర్ 2 హీరోస్ కి కాలం కలిసి రావడం లేదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా బాలీవుడ్ కి రైజింగ్ స్టార్ గా మారాడు రణబీర్ కపూర్. యానిమల్ మూవీ ఇచ్చిన జోష్ తో ఇప్పుడు 6 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణ మూవీ చేస్తున్నాడు రణబీర్. ఇందులో సీతగా సాయి పల్లవి నటిస్తుంటే రావణ్ రోల్ లో యష్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే 2 స్కెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో పెండింగ్ వర్క్ ని ఫినిష్ చేయనుంది యూనిట్. దీని తర్వాత భన్సాలి డైరెక్షన్ లో లవ్ అండ్ వార్, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ధూమ్ 4 ప్యారలల్ గా చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రణబీర్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అవ్వడంతో డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 2025 లో 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేసేలా ఇప్పటికే డేట్స్ కేటాయించాడు రణబీర్. వార్ 2 తో బిజీగా ఉన్న అయాన్ ముఖర్జీతో బ్రహ్మాస్త్ర 2 స్టార్ట్ చేయబోతున్నాడు. యానిమల్ తో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సందీప్ రెడ్డి వంగతో యానిమల్ పార్క్ చేయడానికి ఓకే చెప్పాడు. అంటే వచ్చే ఏడాది మొత్తం ఈ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు రణబీర్. మొత్తానికి చేతిలో ఉన్న 5 ప్రాజెక్ట్స్ రణబీర్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. వీటిలో ఏ 3 సినిమాలు హిట్ అయినా బాలీవుడ్ టాప్ స్టార్ గా రణబీర్ నిలిచే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏజ్ పెరిగే కొద్దీ హీరోయిన్స్ కి జోరు తగ్గుతుంది. 30+ అయితే చిన్న చితక ఆఫర్స్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ రూల్ ని బ్రేక్ చేసింది ఓ బాలీవుడ్ బ్యూటీ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 30 ఇయర్స్ దాటినా అదే జోరు కంటిన్యూ చేస్తోంది. మంజు వారియర్ కాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ. రజనీకాంత్ వేటయాన్లో కీలక పాత్రలో నటిస్తోంది అమ్మడు. మనసిలాయో పాటతో కుర్రకారును ఊపేసిందే. ఎర్ర చీరలో నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని మంజు వేసిన స్టెప్స్ యూత్ దిల్ ని హాంఫర్ట్ చేశాయి. వేటయాన్ రిలీజ్ కు ముందే ఈ పాట సంచలనంగా మారిందే. ఇప్పుడు మంజు వారియర్ మరో 2 తమిళ్ ప్రాజెక్ట్స్ కి పచ్చజెండా ఊపినట్టుగా తెలుస్తోంది. వెట్రిమారన్ డైరెక్షన్ లో విడుదలైన పార్ట్ 2 చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయింది. ఇందులో మక్కల్ సెల్వన్ కు భార్యగా మంజు వారియర్ కనిపించనుంది. అలాగే దళపతి విజయ్ హీరోగా ఖాకీ దర్శకుడు వినోద్ ఓ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు. విజయ్ కెరీర్ లో వస్తున్న లాస్ట్ మూవీ ఇది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం ఈ సీనియర్ బ్యూటీని ఫైనల్ చేసిందట యూనిట్. మరి ఇదే నిజమైతే మంజు వారియర్ ఈ ప్రాజెక్టుకు అదనపు అసెట్ అనే చెప్పొచ్చు. మొత్తానికి హీరోయిన్ గా కెరీర్ ఆరంభంలో చేసిన స్పీడ్ తో పోలిస్తే మరింత స్పీడ్గా ఇప్పుడు సినిమాలో నటిస్తోంది మంజు వారియర్. ఈ 3 ప్రాజెక్ట్స్ హిట్ అయితే ఈ మల్లువుడ్ బ్యూటీ క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా సినిమాలకి రిలీజ్ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మంచి డేట్ దొరికినా సరైన సీజన్ లో రిలీజ్ చేయకపోతే పెట్టిన పెట్టుబడి రాబడిగా మారదు. ఇదే ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ కి టెన్షన్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ డేట్ పై ఎటూ తేల్చుకోలేని సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఏంటా సినిమా, ఎవరా హీరో? హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో గేమ్ చేంజర్ రిలీజ్ కి రంగం సిద్ధమైంది. ప్రమోషన్ కూడా షురూ అయింది. కానీ రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ రావడం లేదు. డిసెంబర్ 20 అని కొంతమంది చెప్తూ ఉంటే డిసెంబర్ 25న అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. దీంతో అసలు గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు, అసలు మేకర్స్ ఎందుకు ఈ విషయంలో తర్జన పడుతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల రీజన్స్ తెరపైకొస్తున్నాయి. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బండి రూల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దీని ఎఫెక్ట్ 3-4 వారాలు కంటిన్యూ అవుతుంది. అంటే డిసెంబర్ 20న గేమ్ చేంజర్ రిలీజ్ చేస్తే పుష్పరాజ్ ఎఫెక్ట్ ని ఫేస్ చేయాలి. ఇదే డేట్ కొస్తున్న విడుదలై 2, తండేల్, రాబిన్ హుడ్ తో పోటీ పడాలి. ఒకవేళ క్రిస్మస్ కి షిఫ్ట్ చేస్తే టోటల్ బడ్జెట్ ని రామ్ చరణ్ 10 రోజుల్లో రికవరీ చేయాలి. కారణం జనవరి 5 నుంచి సంక్రాంతి సినిమాల హడావిడి స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్ అటెన్షన్ మొత్తం వాటిపైనే ఫోకస్ చేస్తారు. గేమ్ చేంజర్ ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా వాటికి సైడ్ ఇవ్వాల్సిందే. అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట మేకర్స్. దసరాకి గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ కానుంది. దీంతో విడుదలపై శంకర్ ఓ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇండియాలో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా ఫార్మాట్ తెరపైకి వచ్చాక హీరో విలన్ అనే తేడా పోయింది. కథ నచ్చి క్యారెక్టర్ కమాండ్ చేస్తే విలన్ రోల్ చేసేందుకు సై అంటున్నారు బడా స్టార్స్. సౌత్ లో హీరోస్ గా కొనసాగుతూనే నార్త్ లో మాత్రం విలనిజాన్ని హైలైట్ చేస్తున్నారు. సూర్య కోలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. ప్రజెంట్ తన చేతిలో 4 సినిమాలున్నాయి. శివ డైరెక్ట్ చేసిన కంగువా నవంబర్ 14న ఆడియన్స్ ముందుకు రానుంది.
కార్తిక్ సుబ్బరాజ్తో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంటే వెట్రిమారంతో చేయాల్సిన ప్రాజెక్ట్ డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇలా తమిళ్లో ఫుల్ బిజీగా ఉన్న సూర్య ఇప్పుడు ధూమ్ 4లో నటించడానికి ఓకే చెప్పాడట. ఇందులో రణబీర్ విలన్ పాత్రలో నటిస్తుంటే పోలీస్ క్యారెక్టర్ కోసం సూర్యని సెలెక్ట్ చేసిందట యూనిట్. ఇప్పటికే సింఘం సిరీస్తో పోలీస్ పాత్రలకు కేర్ ఆఫ్ గా మారాడు సూర్య. ధూమ్ 4లో అదే పాత్రను సరికొత్తగా చూపించబోతున్నాడు. 2025లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. కేజీఎఫ్ సిరీస్తో ట్రెండ్ బెండ్ తీశాడు యష్. ఇప్పుడు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ చేస్తున్నాడు. ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే బాలీవుడ్ రామాయణంలో రావణ్ పాత్రకు ఓకే చెప్పాడు రాఖీ బాయ్. 3 పార్ట్స్గా తెరకెక్కే ఈ సిరీస్లో యష్ చుట్టూ మొత్తం కథ తిరగనుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు యష్. దేవరతో వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్లో వార్ 2 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇందులో హృతిక్ మెయిన్ లీడ్ అయితే తనకు గట్టి పోటీ ఇచ్చే విలన్ షేడ్లో యంగ్ టైగర్ కనిపించనున్నాడు. ఇప్పటికే 80% షూటింగ్ ఫినిష్ అయింది. త్వరలో పెండింగ్ వర్క్ పూర్తి చేసి డ్రాగన్ మూవీకి షిఫ్ట్ అయ్యే ప్లాన్లో ఉన్నాడు యంగ్ టైగర్. మొత్తానికి సౌత్లో హీరోలుగా కంటిన్యూ అవుతూనే కథ నచ్చి క్యారెక్టర్ కమాండ్ చేస్తే నార్త్ ప్రాజెక్ట్లో విలన్స్గా కనిపించడానికి సై అంటున్నారు సౌత్ హీరోలు. సౌత్ లో హీరోయిన్స్ కొరత ఎక్కువైంది. టాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ బాట పట్టారు. కుర్రకుటీస్ సైతం వరుస ఫ్లాప్స్ తో సైడ్ అయిపోయారు. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే బ్యూటీస్ కోసం సర్చ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత రోజు రోజుకి పెరుగుతోంది. మొన్నటి వరకు నంబర్ 1 అనుకున్న రష్మిక మందన్న బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడే 3 సినిమాలు చేస్తోంది. సీతారామం, హాయ్ నాన్నతో సక్సెస్ అందుకున్న మృణాల్ ఠాగూర్ కూడా నార్త్ ప్రాజెక్ట్ కే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తోంది. మీనాక్షి చౌదరి దూకుడు బాగానే ఉన్నా స్టార్ హీరోలెవరూ ఈ లేడీని పట్టించుకోవడం లేదు. కీర్తి సురేష్, పూజా హెగ్డేకి క్రేజ్ ఉన్నా ఆఫర్స్ లేవు. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్లంతా సీనియర్స్ కావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. కుర్ర క్యూటీస్ విషయానికొస్తే ధమాకాతో హిట్ కొట్టిన శ్రీలీల వరుస ఫ్లాప్స్ తో ట్రాక్ తప్పింది. ఉప్పెనతో క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి 1/2 డజన్ డిజాస్టర్స్ ని అకౌంట్ లో వేసుకుంది. వీళ్ల గ్యాప్ ని భర్తీ చేయడానికి జాన్వీ కపూర్, కియారా అద్వానీ మధ్య మధ్యలో ఎంట్రీ ఇస్తున్నా 1-2 ప్రాజెక్ట్స్ కే పరిమితమవుతున్నారు. భాగ్యశ్రీ బోడ్సే, మాళవిక మోహనన్ లాంటి అప్కమింగ్ హీరోయిన్స్ సత్తా చాటితే ఈ కొరత కొంత తీరే ఛాన్స్ ఉంది. మరి ఈ లక్కీ ఛాన్స్ ని ఈ ఇద్దరు ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూడాలి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.